హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సాయి. టాలీవుడ్లో ఏ హీరోయిన్కి లేని క్రేజ్ అతి తక్కువ టైంలో తన సొంతం చేసుకుంది సాయి పల్లవి. సాయి పల్లవిని ముద్దుగా లేడీ పవర్ స్టార్ అని కూడా అంటారంటే తన క్రేజ్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య సాయి పల్లవి సినిమాల్లో కాస్త స్పీడ్ తగ్గించింది. తెలుగులో తక్కువ సినిమాలే చేసినా ఆమె క్యారెక్టర్కి, బిహేవియర్కి చాలా ఎక్కువ మార్కులే పడ్డాయి. ముఖ్యంగా గ్లామరస్ రోల్స్ ఏవి చేయకుండా సినీ ఇండస్ట్రీలో ఉన్న ఏకైక హీరోయిన్ సాయి పల్లవి అని చెప్పుకోవచ్చు. స్మాల్ గ్యాప్ తర్వాత సినిమాలోకి వచ్చిన సాయి పల్లవికి బంపర్ ఆఫరే తగిలింది. ప్రస్తుతం 1 లేదా 2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న సాయి పల్లవి ఏకంగా 75 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి వచ్చేసింది. బాలీవుడ్ మేకర్స్ అయిన నితీష్ తివారీ తీస్తున్న బిగ్ పాన్ ఇండియన్ మూవీ రామాయణలో సీత పాత్రలో నటించబోతుంది. ఈ పాత్ర ఆఫర్ రావడానికి తను సినీ ఇండస్ట్రీలో గ్లామరస్ రోల్స్ పై పెట్టుకున్న లిమిటేషన్స్ కారణం అని చెప్పేసి చెప్పుకోవచ్చు.